బ్రేకింగ్ న్యూస్ బెయిల్ రావడంతో పోసాని కృష్ణ మురళి జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలయ్యాక పోసాని తీవ్ర భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. గత నెల 26న పోసాని అరెస్ట్ అయ్యారు. ముఖ్యమంత్రి అలాగే డిప్యూటీ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పోసానిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత అతన్ని రిమాండ్కి తరలించారు. ప్రస్తుతం మనం చూడొచ్చు జైలు నుంచి ప్రత్యక్షంగా మనకు విజువల్స్ అందుతూ ఉన్నాయి. గత నెల 26న పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రస్తుతం ఆయన బెయిల్పై విడుదలై బయటకు వస్తున్న విజువల్స్ని ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. అనుచిత వ్యాఖ్యలు చేశారు అన్న కారణంగా పోసాని కృష్ణమురళిపై పలు చోట్ల పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది. ఆ తర్వాత ఇప్పుడు బెయిల్పై ఆయన విడుదలయ్యారు. విడుదలైన తర్వాత తీవ్ర భావోద్వేగానికి గురైనట్టుగా మనకు తెలుస్తోంది. చూడొచ్చు మనం అంబటి కూడా ఆయన పరామర్శించడానికి వచ్చారు. జైలు నుంచి పోసాని కృష్ణమురళి విడుదల విజువల్స్ ని ప్రత్యేకంగా చూడొచ్చు. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ మీకు అందిస్తోంది. గత నెల 26వ తేదీన పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతం బెయిల్ మంజూరు కావడంతో జైలు నుంచి విడుదలయ్యారు. అయితే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తీవ్ర భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. విజువల్స్ లో కూడా మనం చూడొచ్చు. అంబటి కూడా ఆయనని పరామర్శించడానికి జైలు దగ్గరికి వచ్చారు. జైలు నుంచి విడుదలై నేరుగా ఆయన వెళ్లిపోతున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ముఖ్యమంత్రి అలాగే నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు అన్న కారణంగా పోసాని కృష్ణమురళిపై పలు సెక్షన్ల కింద పలు రాష్ట్రాలలో పలు జిల్లాలలో కేసులు నమోదయ్యాయి. పోలీసుల విచారణ కొనసాగింది. అయితే గత కొద్ది రోజుల క్రితం ఆయనకు బెయిల్ మంజూరైంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఆయన విడుదల జరిగింది. ప్రస్తుతం కొద్ది క్షణాల క్రితమే జైలు నుంచి బయటకు వచ్చారు పోసాని కృష్ణమురళి. జైలు నుంచి బయటకు రాగానే తీవ్ర భావోద్వేగానికి గురైనట్టుగా తెలుస్తోంది. వైఎస్ఆర్సీపీ పట్ల ఆకర్షితుడై వాళ్ళు టీడీపీ చేసే దుర్మార్గమైన పనుల గురించి ఒక 2 ప్రెస్ మీట్లలో వీడియోలతో సహా వీళ్ళు గతంలో మోడీ గురించి ఏం దూషించారు, ఏం మాట్లాడారు, తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబుని గురించి ఏం మాట్లాడారు, చంద్రబాబు లోకేష్ మోడీని గురించి ఏం మాట్లాడారు, ఇట్లాంటివి అన్నీ కూడా ప్రజలకు చూపించి తద్వారా మాట్లాడితే అవన్నీ వ్యక్తిగత దూషణలుగా తీసుకొని తర్వాత అలాగే TV5 చైర్మన్ బిఆర్ నాయుడిని విమర్శించాడని చెప్పి వాళ్ళు TV5 వాళ్ళు రాష్ట్రమంతా కేసులు పెట్టేదానికి ఇది చేస్తే దాదాపు నంది అవార్డులు జరిగి 2016వ సంవత్సరంలో నంది అవార్డులు ఇస్తే ఆ నంది అవార్డుల ప్రక్రియ సరిగా కొనసాగలేదు. ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అందులో ఆ కమిటీలో ఉన్నారు. కాబట్టి ఈ కమిటీ నిర్ణయాన్ని నేను అంగీకరించను అని చెప్పినటువంటి పోసాని కృష్ణమురళి గారి పైన ఇవాళ 2025లో మొట్టమొదటి కేసుగా కడపలో పెట్టడం జరిగింది. ఆ కేసుతో బట్టి సేమ్ కంటెంట్ దానిపైనే TV5లో పనిచేసే వాళ్ళు కొంతమంది రాజకీయ నాయకులు, కూటమికి చెందిన రాజకీయ నాయకులు పెడితే దాదాపు 12 చోట్ల అదే కంటెంట్తో కేసు పెట్టారు. మొత్తం దాదాపు 18 కేసులు పెట్టారు అతని పైన. 111 సెక్షన్స్ పెట్టారు. అసలు 111 గురించి BNS 111 అనేది సోషల్ మీడియాకు వర్తించదని సుప్రీంకోర్టు నుంచి హైకోర్టుల వరకు పదే చెప్తున్నప్పటికీ ఈ ప్రభుత్వం పెడజెవిన పెడతా ఉంది. 111 పెట్టాల్సింది ముఖ్యంగా రాబరీ చేసే వాళ్ళకి, దొంగతనాలు చేసే వాళ్లకు, తర్వాత కాంట్రాక్ట్ కిల్లింగ్ చేసే వాళ్ళకి, తర్వాత ఆన్లైన్ లాటరీలు నిర్వహిస్తూ ప్రజలను దోపిడీ చేసే వాళ్ళకి, ఇలాంటి సుపారీ హత్యలు చేసే వాళ్ళకి ఇలాంటివి పెట్టాల్సిన 111 సెక్షన్ని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి సోషల్ మీడియా కార్యకర్తలపై పెట్టడం చెల్లదు అని కోర్టులు స్పష్టంగా చెప్పినప్పటికీ ఈ పోలీసు యంత్రాంగం బరి తెగించి వాళ్ళ కూటమి నాయకుల ప్రభుత్వం ఏం చెప్తే అది చేసే విధంగా 111 సెక్షన్ని ఈ రాష్ట్రం అంతా దుర్వినియోగం చేస్తుంది. ఇవాళ ఎవరిపైన ఎప్పుడు కేసు పెడతారో ఏ ప్రశ్న కనీసం టీవీల్లో రిలే అయ్యే అంశాలను ఈ మీడియాలో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వాటిపైన కూడా కేసులు పెడుతున్న సందర్భాలు ఉన్నాయి. తర్వాత అదే సందర్భంలో ఇక్కడ ఉన్న ఎల్లో మీడియా
ముందు ఒక మనిషిని రాజకీయంగా ఓ వ్యక్తులను సమాధి చేసేదానికి వాళ్ళపైన దుష్ప్రచారం చేసి వాళ్ళ క్యారెక్టర్ను అసాసినేట్ చేసి వాళ్ళను దొంగలుగా చిత్రీకరించి ఇవన్నీ చేసిన తర్వాత వెంటనే కేసులు రిజిస్టర్ చేయడం, ఇవన్నీ కూడా ఎప్పుడు ఏ ప్రభుత్వంలో జరగాల. ఇవన్నీ వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి అక్రమ కేసులకు పాపం పోసాని కృష్ణమురళి గారు పోయిన నెల 26 నుంచి ఇవాల్టి వరకు జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. వీటన్నిటిపైన కూడా మేము న్యాయబద్ధంగా మేము పోరాటం చేస్తాం. అదేవిధంగా ఈ పోలీసులు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించేలాగా, అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా ఈ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించేలాగా న్యాయ ప్రక్రియకు లోబడి వ్యవహరించాలని చెప్పి మేము పదే పదే విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ చెవిటి వారిని ముందు శంఖం వదిలినట్టు నేడు పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం మారకపోతే ఈ అరాచక పాలన ఎక్కువైతే చరిత్ర ఏం చెప్తుందంటే అరాచకం పెరిగే కొద్దీ ప్రజల్లో కూడా ఈ ప్రభుత్వం పైన విశ్వాసం సన్నగిల్లి పోరాడే రోజులు వాళ్ళని అంతు చూసే రోజులు కూడా వస్తాయనేది ఈ ప్రభుత్వాలు గుర్తించాలి. ప్రజా అభిప్రాయాన్ని కానీ ప్రజాస్వామ్యాన్ని కానీ ఎల్లకాలం మీరు కూనీ చేయలేరు. దానికి విరుద్ధంగా పరిపాలన కొనసాగించడం సాధ్యం కాదు. ఇప్పటికైనా మీరంతా మారాలని చెప్పి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. బెయిల్ కండిషన్స్ అన్నింటిలో 18 కేసుల్లో బెయిల్ వచ్చాయి. బట్ సిఐడి చివరి నిమిషంలో పెట్టిన కేసులోనే జైల్లో ఉండాల్సి వచ్చింది. దాంట్లో బెయిల్ కండిషన్స్ ఈ దేశం విడిచి వెళ్ళరాదని